తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త సమీకరణం రూపుదిద్దుకోనుందా? ఏపీలో అధికార భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పుడు తెలంగాణలోనూ తన రాజకీయ అడుగులను వేగవంతం చేస్తుందా? హైదరాబాద్లో రాష్ట్ర కార్యాలయం ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ విస్తరణకు కొత్త బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారా? లేక యువత, కొత్త నాయకత్వం, చేరికలే ఆయుధాలుగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై గురిపెట్టారా? తెలంగాణలో జనసేన రాజకీయ ప్రయాణంపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో జనసేన అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెంచారు. హైదరాబాద్ మణికొండలో తెలంగాణ జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నిర్వహించాలనుకున్న జనసేన సమావేశానికి అనుమతి లభించకపోవడం రాజకీయంగా దుమారం రేపింది. ఆ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ మరింత దూకుడుగా తెలంగాణ రాజకీయాలపై స్పందించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కూడా ఎన్నికల బరిలో నిలుస్తామని, రాజకీయంగా తమ సత్తా చాటుతామని పవన్ ప్రకటించారు. అంతేకాదు, కొత్త తరానికి రాజకీయ అవకాశాలు కల్పిస్తామంటున్నారు. ఉద్యోగాలు, సామాజిక సేవ, రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలనుకునే యూత్కు ప్రత్యామ్నాయ వేదికగా జనసేనను తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో పార్టీ విస్తరణకు చేరికలే కీలకమని జనసేన భావిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను జనసేనలోకి ఆహ్వానించే దిశగా కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ప్రభావం చూపిన నాయకులు, ప్రజారాజ్యం కాలం నుంచి పార్టీకి అనుబంధంగా ఉన్న నేతలు, స్థానికంగా బలమైన గుర్తింపు కలిగిన వ్యక్తులను పార్టీలోకి తీసుకొచ్చే వ్యూహం అమలు చేయబోతున్నట్లు సమాచారం. దీనికోసం ప్రత్యేక చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభావం చూపగలిగితే అది భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి బలమైన పునాది అవుతుందని జనసేన అంచనా వేస్తోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా, లేక బీజేపీతో పొత్తు కొనసాగించాలా అన్న అంశంపై మాత్రం పరిస్థితులను బట్టి జనసేన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో జనసేన అడుగులు వేస్తోంది. మరి పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి? యువత, కొత్త నాయకత్వాన్ని జనసేన ఆకర్షించగలదా? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎంత మేర ఉంటుందనేది కాలమే సమాధానం చెబుతుంది.